వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. అహంకారం, విషం, రెచ్చగొట్టే మాటలు, విషపూరితమైన వ్యాఖ్యలు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో కేటీఆర్ ని ఏకి పాడేశారు. అసలు కేటీఆర్ గారు ఒక బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికి ఏది వస్తే ఆ మాటలు మాట్లాడారు. నిండు సభలో ప్రజల మధ్యన అందరూ చూస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని చాలా చిల్లరగా అనకూడని మాటలు, చెప్పకూడని వ్యాఖ్యలు చేశారు. నిజంగా రాజకీయ నాయకులు రోజు రోజుకి ఎక్కడికి దిగజారుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో పూర్తి స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే స్పృహ తప్పి మాట్లాడుతున్నారా, గాంజాయి తీసుకొని మాట్లాడుతున్నారా? ఎందుకు ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది కేటీఆర్ ని? నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ఆయన అలా అనాల్సి వచ్చింది? ఒక సభలో కేటీఆర్ గారు సీఎం అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరికైనా ఒక ప్రోటోకాల్ ఉంటది, ఒక పద్ధతి ఉంటది, ఒక సభా సాంప్రదాయం ఉంటది. ఏదైనా ఒక సమాజంలో ఒక మనిషికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతిపక్ష నాయకులైనా సరే, అధికార పక్ష నాయకులు ఉన్న వారికి కూడా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యతలు మనిషి నాయకులు ఇలా దిగజారుతనంతో మాట్లాడుకుంటున్నారు. నిజంగా ముఖ్యమంత్రి అలా మాట్లాడుతున్నాడు అంటే కేటీఆర్ కూడా చేసిన వ్యాఖ్యల మీద అలా మాట్లాడారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చదువుకున్న వ్యక్తి ఇంత చిల్లరగా మాట్లాడితే సమాజంలో మిమ్మల్ని చూసి యువత ఏమైపోవాలి? సమాజానికి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? చాలా ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగానే కేటీఆర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రభుత్వం వస్తుంది మాదే బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఒక్క పోలీసు అధికారిని, ఒక్కొక్క నాయకుడిని తిరగనీయం, వాడెంత వీడెంత, వాడేంది వీడేంది అనే మాటలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా కేటీఆర్ గారు, మీరు చాలా ఉన్నతమైన పదవిలో ఉంటూ ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా సమాజంలో మీకంటే ఒక గౌరవం ఉంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు అయిన మీకు ఒక సమాజంలో ఒక విలువలు ఉన్నాయి, దానికి ఒక గౌరవం ఉంది. అది కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు వాళ్ళ భుజాల పైన ఉంటుంది. సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారని ఒక ఆలోచన ధోరణితోని మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో కేటీఆర్ గారి మీద ఇలాంటి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడాలి నాయకులు ఇకనైనా సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తారా, చెయ్యరా, ఇలాగ ముందుకు వెళ్తారా? చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.